హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లా సతివాడ దగ్గర నూకాలమ్మ గూడ అక్షర బ్రహ్మ గుడి వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటని ఇక్కడ పెద్దలు అయితే ఉన్నారు, వాళ్ళందరిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ ఇప్పుడు చెప్పండి, బామిన్ మండలంలో సతివాడ దగ్గర నూకాలమ్మ గూడ ఇక్కడ అక్షర బ్రహ్మ అనే ఈ యొక్క దేవాలయం ఇక్కడ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అయింది? మాది సత్యవాడ దగ్గరే నూకాలమ్మ కూడా, ఇక్కడ బామిని మండలము. మేము అక్షర బ్రహ్మ మందిరము మా సంస్కృతి సాంప్రదాయం అదే ఉండడానికి, మా జాతి రక్షణ చేయడానికి ఇది నిర్మించింది. మాకు దగ్గరే ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందు ఇది ఇక్కడ మేము పూరిపాకలోనే ఉన్నాము. పూరిపాకలోను మామూలుగా భజన మందిరంగా గుడిలాగా తయారు చేసి పూరీళ్ళ దగ్గర ఇక్కడ ప్రతి గురువారము భజన కార్యక్రమంలో గురువారం భజన ప్రతి గురువారము భజన కార్యక్రమంలో జరిపిస్తాము. ఈ యొక్క దేవాలయం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అయితే మాకు ఒక సౌర భాష లిపి ఉన్నది. ఈ సౌర భాష లిపి ద్వారా మాకు అక్షర బ్రహ్మ అంటారు తెలుగులో. అక్షర బ్రహ్మ అనేది దానికి జీవహింస లేకుండా పువ్వులు కాయలతోనూ ప్రతి గురువారము మాకు భజన కార్యక్రమాలు చేస్తూ, అంటే చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ ఇక్కడికి వచ్చి భజన కార్యక్రమాలు చేస్తారా? చుట్టుపక్కల విలేజ్లు అందరూ వస్తారు. వచ్చి ఉదయం 8-9 నుండి 12 వరకు ఉంటారు. పూజ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది. మాకు ఒక జాతి రక్షణ చేయడానికి మతం మారకున్న ఈ అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సంఘం పెట్టుతూ ఈ యొక్క సంఘం ఆధ్వర్యంలోను ప్రతి విలేజ్లకి మా జాతి భాష ఉన్నది, లిపి ఉన్నది. మన మతం మారకూడదు, మన జాతిని రక్షించాలి, మన పిల్లడిని రక్షించాలి, మన ఒక దేశాన్ని రక్షించాలనుకుని ఈ 24 అక్షరాలని ఒక్కొక్క అక్షరంని ఒక దైవంగా కొలుస్తూ ఒక్కొక్క అక్షరాలకి నేర్పుతున్నాము. అది ఇప్పుడు మన గిరిజనులకు సంబంధించి పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళకి చదువులు ఇవన్నీ కూడా ఈ యొక్క సంస్థ ద్వారా చెప్తున్నారా? మాకు ఒక సంఘం ద్వారా చెప్తున్నాము. సంస్థ అంటే మాకైతే గవర్నమెంట్కి ఎట్లేదు, ఇంకా గవర్నమెంట్ చూస్తే ఇంకా మంచిది మరి. కానీ మాకు ఒక సేవా సంఘంతో మా పిల్లలకి యాస సెలవులకి వచ్చేటప్పుడు, దసరా సెలవులకి, యాస సెలవులకి వచ్చేటప్పుడు ఈ సౌర భాష లిపిని మా పిల్లల్ని ఈ బోధనాలు నేర్పుతున్నాము. అది అయ్యా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు? సంవత్సరంన్నర అయిందా? మీది ఇదే విలేజా వేరే విలేజ్ నుండి? వేరే విలేజ్ నుండి వస్తున్నారా? మీరమ్మా, మీరు వేరే విలేజేనా? ప్రతిరోజు వస్తారా లేకపోతే సార్ చెప్పినట్టుగా లక్ష్వరం భజన అవుతున్నప్పుడే వస్తారా? ప్రతి అంటే మీకు మీ గ్రామాల్లో అంటే క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళతో వెళ్తే బాగుందా? ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమాలను చేయడం ఎలా బాగుంది మీకు? ఎందుకంటే పళ్ళు కాయలతో దగ్గర పనికి వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి, అన్ని పని చేయలేకపోతుంటే అది మన పని వదిలేసి పని సాగు చేయాలి, చేయకపోతే తిడతారు అనమాట. మాకు చూసుకొని ఒక మీ పిల్లలందరూ చదువుతారా? చదువుతున్నారు. మంచిగా చదివించండి అందరికి. ఓకే, చూశారు కదా, ఈ లిపి అనేది సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ చెప్పండి? దగ్గర మాది ఇక్కడ ఒక 5 సంవత్సరాల దగ్గర అవుతుంది. దానికి ముందు ఈ లిపి మాకు 1836 నుండి ఈ మంగే గమాంగిని ఈ లిపిని సౌర భాషని రాశారనమాట, కనిపెట్టారు. అది చెప్పారు కదా, 1930 నుండి ఈ లిపి కనిపెట్టారంటే అప్పటి నుండి కూడా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు క్రిస్టియన్లో కలగకుండా వాళ్ళ సాంప్రదాయాలు అలా పాటిస్తూ మన్యం జిల్లాలో ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేవుడిని ఆచరిస్తూ పూజిస్తూ మంచి చదువుకుంటూ ఇలా ఉన్నారు. ఇంకా క్రిస్టియన్లో ఎక్కువగా కన్వర్ట్ కాకుండా ఇలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళను అలా మోటివేషన్ చేస్తూ ఈ యొక్క ఆశ్రమం అనేది ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మీరు అందరూ చూశారు కదా, వీలైనంత వరకు మీరు కూడా వీళ్ళందరితో కలిసిమెలిసి ఉండి మంచిగా మీ జీవనం సాగిస్తూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీరు కూడా మీ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ హ్యాపీగా ఉండాలని, ఎటువంటి ప్రలోభాలు కాకుండా, ఏ మతాన్ని ఉద్దేశించి కాదు, వీళ్ళు పుట్టినప్పటి నుండి ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో ఉంటూ జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు. చాలా మంచిది. క్రిస్టియన్స్ అయినా హిందూ అయినా ఎవరైనా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దేవుడిని పూజిస్తూ హ్యాపీగా ఉండాలి. కానీ బలవంతంగా కన్వర్ట్ చేస్తూ అలా మారితే బాగోదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సరే చెప్పండి, ఇది అక్షరాలకి పూజించినట్టుగా అది నగలు గట్ట పెట్టి అలా చేశారు కదా, ఏంటది? అదే ఈ సౌర భాష లిపి. ఆ లిపిని దేవుడిగా పూజిస్తున్నాము. 24 అక్షరాలు ఉన్నాయి. ఒక సున్నతో కలిపి 25 అక్షరాలు ఉంటుంది. ఒక్కొక్క అక్షరాలు ఉంది ఒక్కొక్క దేవతగా, కోటి దేవతగా కొలిచి అక్షరాలు చేస్తున్నాము. అదే అక్షర బ్రహ్మ. మరి ఇది ఈ స్వామి సార్, ఈ సాంగ్స్ అంతా అది కొంచెం ఎవరైనా అలాగా మీదకి వెళ్ళడానికి లేకుండా లోపల అక్షరాలే ఉన్నాయి. అక్షరాలు పెట్టాము, కిరీటంలో పెట్టాము, దాని లోపల అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాశారు ఇవేంటి? ఇది ఈ సిద్ధుల పేర్లు. తిథులు సౌర భాష లిపిలో. అది నెలల పేర్లు చదవాలి. అది ఇవి సార్, ఇది అది వారాల పేర్లు అంది గురుగారు. ఒకసారి మీ భాషలో చెప్పండి అది ఒకసారి. ఇవా యోంగ్తార్, గాయతార్, లప్తార్, డ్రాయ్తార్, దాతార్, ఉక్తార్, ఆర్తార్. ఇవి ఋతువులు. ఇవి ఋతువులు 6 ఋతువులు కదా మనకి. అవునవును. బోరింగ్, తయారింగ్, గనూరింగ్, పురుషేడాయింగ్, కెసేడాయింగ్, శ్రేయింగ్. సౌర భాష లిపిలో ఇవి అక్షరమాల అంటారు కదా. ఇది శతబసడాగా మంగళన ఓప యరహక జాన ఆయే ఓవాయ్ ఇమ్మరాయ్. అలాగే ఈ 24 అక్షరాలన్నీ అని చెప్పినట్టుగా మీరు చెప్పింది. అలాగా ఓకే అండి, థ్యాంక్స్ అయ్యా. ఓకే అమ్మా. ముసలమ్మ ఇది చూసారు కదా. మీరు కూడా ఇక్కడికి ఎప్పుడైనా రావాలనుకుంటే చూడండి, మన సార్ని కలండి, మొత్తం విజిట్ చేస్తారు. మొత్తం మన సౌర భాషకు సంబంధించి లిపి గురించి మొత్తం చెప్తారు. చాలా ప్రశాంతమైన వాతావరణం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేయండి. ముఖ్యంగా వీళ్ళ జాతి అంటే ఇక్కడ మన్యం ప్రాంతంలో ఉండే గిరిజనులు ఎక్కువగా తన లిపిని మర్చిపోయి క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతున్నారు. అలా అవ్వకూడదని చెప్తున్నారు. అంటే బలవంతంగా చేస్తున్నారని చెప్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. క్రిస్టియన్స్ను పూజించవచ్చు, హిందువుల్ని పూజించవచ్చు, కానీ ఎవరి ఒపీనియన్ మీద వాళ్ళు వెళ్తే బాగున్ను. అలా బలవంతం చేయకూడదని చెప్తున్నారు. ఒకసారి ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేసు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సౌర భాష లిపి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడికి రండి. మన గురువు గారు తన సమయాన్ని కేటాయించి మరీ వివరిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరిని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.